విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం పైన మనము నాలెడ్జ్ తెలుసుకోబోతున్నాము. నాలెడ్జ్ కన్నా చెప్పాల్సిన పాయింట్ అంటే కాస్త చిన్న విషయం తెలుసుకోబోతున్నాము. దానికోసము ఎక్కువ టైం కాదు, తక్కువ టైం లోపల చెప్పడానికి ప్రయత్నిస్తాం. గోచరంలో కనుక మీరు చూసుకున్నట్లయితే గురు రాశి పరివర్తన చేసుకున్నాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గురు కనుక మీరు చూసుకున్నట్లయితే వృషభ రాశిలో ప్రవేశించాడు. ఎప్పుడు ప్రవేశించారు? ఫస్ట్ మే 2024 ప్రవేశించాడు. జూపిటర్ ఇందులో ప్రవేశించాడు. కానీ జూపిటర్ ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా కొన్ని రాశుల వారికి చాలా చాలా మంచి పరిణామాలు అయితే దక్కాలి, మొదలవ్వాలి. కానీ దక్కట్లేదు. ముందు దక్కాల్సిన రాశులు అంటే అవి తెలుసుకోండి. మీరు దక్కాల్సిన రాశులు అందులో ఫస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఒకటి వృషభ రాశి ఉంది, ఒకటి కర్కాటక రాశి, మూడోది కన్యా రాశి, నాలుగోది వృశ్చిక రాశి, ఐదోది మకర రాశి, ఆరోది మీన రాశి. ఈ రాశుల వారికి అంటే ఈ నంబర్ అంటే ఈ రాశులు అర్థం చేసుకోండి. ఈ రాశుల వారికి గురు శుభ ప్రభావం అయితే దక్కాలి గోచరం లోపల, కానీ దక్కట్లేదు. ఎందుకు? గురు కంబస్ట్ అంటే దానికి అస్తయ్యాడు గురు. ఇంకో విషయం ఏంటంటే మూఢం అంటారు తెలుగు లోపల దాన్ని, కానీ సంస్కృతంలో కనుక చూసుకుంటే, హిందీలో కనుక చూసుకుంటే గురు అస్తయ్యాడు. ఈ సమయం లోపల గురు బలం అంత దక్కదు. గురు బలం ఈ రాశుల వారికి ఇంత తొందరగా దక్కదు. అది తేదీ ఏంటి, టైం అని చెప్పండి, ఎప్పటి నుంచి మొదలవుతుంది అదనే చెప్పండి. ముందు చూసుకున్నట్లయితే గురు శుభ ప్రభావం ఈ రాశుల వారికి మొదలవ్వడం కనుక టైం కనుక మీరు చూసుకున్నట్లయితే అది 8 మే నుంచల 8 మే 2024 టు 3rd జూన్ 2024 వరకు గురు కంపాస్ట్ ఉండబోతున్నాడు, అంటే అస్త ఉండబోతున్నాడు. ఈ గురు అస్త ప్రభావం వల్ల జూపిటర్ ఇది ఉండడం వల్ల, అస్తు ఉండడం వల్ల ఈ రాశుల వారికి శుభ ఫలితాలు అంటే ఉంటాయి, మొదలవుతాయి. కానీ మనం అనుకున్నంత రెట్టింపులతో ఉండదు. గురు అస్తు ఉండడం వల్ల వాళ్ళ ప్రభావం ఇవ్వడానికి టైం పడుతుంటది. అసలు గురు ఎందుకు అస్తతో అది కూడా తెలుసుకోండి. మీరు గురు వృషభ రాశిలో ఉన్నాడు. ఇప్పుడు రేపు గురు వృషభ రాశిలో వెళ్తాడు. రేపు మీకు కనుక చూసుకుంటే వృషభ రాశిలో గురు వెళ్ళాడు. సూర్యుడు కూడా వృషభ రాశిలో వెళ్ళిన తర్వాత ఈ వృషభ రాశి ప్రస్తుతం అస్తంగతంలో ఉంటది. తోడుగా రవితో పాటు దేవగురు బృహస్పతి ఉండడం వల్ల ఇక్కడ గురు కూడా ఆస్త అయ్యాడు. తోడుగా శుక్రుడు కూడా వెళ్తాడు. శుక్రుడు కూడా ఆస్త అవుతాడు. ఇక్కడ శుక్రుడు కూడా అక్కడ రవి దగ్గర దేవుడు బృహస్పతితో ఆస్త అవుతాడు. కానీ ప్రత్యేకంగా గురు బలం మీ జీవితం లోపల మొదలు అవ్వడానికి, పెళ్లి కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు. నేను ఎంత పూర్వం అయితే మీకు శుభకార్యాల గురించి చెప్పానో దానికి సంబంధించిన శుభకార్యాలు మీకు ఈ తేదీ నుంచి మొదలవుతుంది. అంటే 3rd జూన్ నుంచి మీకు ఈ శుభ ప్రభావం అయితే మొదలవుతుంది. అంతవరకు ఈ రాశులు ఏవైతే ఉన్నాయో వృషభ రాశి, కర్క రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీన రాశి వారు వీళ్ళకి కాస్త ఓపికతో ఉండండి, కాస్త పేషెన్స్ పెట్టుకోండి, మంచిగా జరుగుతుంది. ఎందుకంటే దీంతో పాటు ఒక విషయం తెలుసుకోండి. మీ జాతకంలో గురు ఏ భావంలో ఉన్నా, ఏ రాశిలో ఉన్నా ప్రత్యేకంగా గురు దగ్గర ఒక బలం వెతకండి. మీరు గురు దగ్గర బలం ఎలా అది కూడా తెలుసుకోండి. మీ జాతకంలో గురు 12 డిగ్రీ నుంచల 18 డిగ్రీ వరకు కనుక ఉన్నట్లయితే ఇది గురు బలం అంటారు. డిగ్రీ పరంగా గురుకి ఇంత బలం ఉండాలి జాతకంలో. డిగ్రీ పరంగా మీ ఏ రాశిలో కూడా జాతకంలో గురు ఉండాలి. ఇంత డిగ్రీలో కనుక గురు ఉన్నట్లయితే దీనికి గురు బలం అంటారు. జాతకంలో గురు ఏ స్థానంలో ఉన్నా గురు మీకు దాని ప్రభావం 100% ఇవ్వడానికి ప్రయత్నించుతుంటాడు. కాబట్టి ఏంటంటే చెప్పాల్సింది ఈ డిగ్రీ మీరు చూసుకోండి. ఒకవేళ ఈ డిగ్రీలు కనుక లేకపోయినట్లయితే వదిలే, అంటే వెనకైనా కావచ్చు, ముందైనా కావచ్చు. గురు బలం చాలా అవసరము. గురు బలం పొందాలంటే చాలా రెమెడీస్ కూడా చెప్పాము. దానిలో ఈ రోజు ఒక గొప్ప రెమెడీ చెప్తాను, అర్థం చేసుకోండి ఏంటో అది.
హిందూ మన సనాతన ధర్మం లోపల ప్రత్యేకంగా మనం ఎక్కువ అంటే సనాతన ధర్మము టెంపుల్ కి చాలా ఎక్కువ విలువిచ్చారు. గుడికి గుడికి చాలా విలువిచ్చారు. ఏ జాతకుడైతే గుడి శుభ్రం చేస్తాడో, ఏ జాతకుడైతే గుడికి అంటే టెంపుల్ కి సేవ చేస్తాడో, అది శారీరకంగానే కావచ్చు, ఆర్థికంగానే కావచ్చు, వాట్ ఎవర్ దట్ హీ హెల్ప్ యూ, ఏ విధంగానే కావచ్చు. కానీ ప్రత్యేకంగా శారీరకంగా ఎవరైతే గుడికి హెల్ప్ చేస్తారో, టెంపుల్ ఎవరైతే గుడికి హెల్ప్ చేస్తారో, డొనేషన్ కావచ్చు, హెల్ప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బాడీతో అంటే ఫిజికలీ హెల్ప్ చేస్తుంటారు కొందరు. ఆ విధంగా కొందరు డొనేషన్ డబ్బుతో ఇస్తుంటారు. మరి కొందరు ఇంకా వాళ్ళకి తోచిన అంటే ఇంకా వాళ్ళు దాన ధర్మాలు చేస్తుంటారు, అది వేరే విషయం, చారిటీ. ఆ అనుసారంగా వాళ్ళు చేస్తుంటారు. ఈ 3 దానిలో గొప్పది ఏదైనా ఉందా అంటే ఇదే సేవ. ఇది చాలా గొప్పది. ఇది కనుక మీరు నిరంతరంగా ఒక 1 year చేసి చూడండి. ఆ గుడి చిన్నదని అవ్వచ్చు, మీ ఇంటికాడ చిన్నదని అవ్వచ్చు గుడి, కానీ సేవ చేయండి. ఎలాంటిది? అక్కడ గుడి కాడ నూక్కడము, కాస్త క్లీన్ చేయడము, గుడి శుభ్రంగా పెట్టడము, ఇది మీరు చేయండి. ఇలా చేస్తే గురుబలం పెరుగుతుంది. అండ్ తోడుగా ఏంటంటే ఎప్పుడైతే మీరు గుడి శుభ్రం చేస్తారో అప్పుడు మీరు ప్రతిరోజు గుడికి వెళ్ళినట్టే అవుతుంది. కాబట్టి ఎవరైతే గుడికి ప్రతిరోజు నిరంతరంగా వెళ్తారో వాళ్ళ జాతకంలో గురుబలం తప్పకుండా పెరిగి తీరుద్ది. కాబట్టి గురుబలం పొందడానికి ఒక రెమెడీ చాలా అద్భుతమైంది. ఇది ఎవరైనా చేయొచ్చు. ఇందులో ₹1 కూడా అస్సలు ఖర్చు ఉండదు. కాబట్టి గురుబలం మీ జీవితం లోపల రాబోయే రోజులు ఉండడానికి 3rd June వరకు కాస్త వెయిట్ చేయండి. 3rd June తర్వాత గురు శుభ ఫలితాలు మీరు 100% పొంది తీరుతారు. అంతవరకు శ్రీమాత్రే నమః.